దేవుని బిడ్డలారా, కన్న బిడ్డలు తప్పు చేసినా చెప్పలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. నేనంటాను, వారి గుండెల్లో క్రీస్తు ప్రేమ లేదు. రేపు వాడు నిష్ప్రయోజకుడైతే, రేపు వాడు వేదనతో బాధపడుతూ ఉంటే ఒక తల్లిగా తండ్రిగా నీవు చూడగలవా? చూసి తట్టుకోగలవా? మరి ఆ పరిస్థితి రాకముందే తప్పుంది అని తెలిసినప్పుడు మనం వాళ్ళకి చెబుదాం. వింటారా వినరా తర్వాత సంగతి. మనం వినలేదా? ఒకప్పుడు లోకస్తులం మనం, ఒకప్పుడు సినిమాలు చూసిన వారం మనం. క్రీస్తు సువార్త మన చెవిన పడ్డ వెంటనే మనం మారలేదా? మనం రక్షణ పొందలేదా? మనలో ఉన్న చిన్న చిన్న చెడు గుణాలన్నీ తొలగించుకోలేదా? ఈరోజు నీతిమంతులుగా ఆయన కొరకు మనం బ్రతకట్లేదా? ఆ సువార్త మన చెవిన పడ్డందుకే కదా, ఆ మంచి మాటలు మనం విన్నందుకే కదా ఇలా మారాం. అలాగే మనము మంచి మాటలు చెప్తే ఒకరోజు కాకపోతే ఇంకొక రోజైనా మారారా? క్రీస్తు ప్రేమ నిజంగా మన గుండెల్లో ఉంటే, పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు ప్రేమ మన హృదయములో కుమ్మరించబడితే మనము చూస్తూ ఊరుకోం. దేవుని బిడ్డలారా, వారికి చెప్తాం. గొడవ పెట్టుకోమని కాదు, మంచి మాటలతో చెబుదాం. వారిని ఆ పాప స్వభావములో నుండి బయటికి తీసుకొస్తాం. వారిలో ఉన్న చెడు స్వభావములో నుండి వారిని మనం బయటికి తీసుకొస్తాం. అప్పుడు క్రీస్తు ప్రేమ మనలో ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్.